హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా కొత్త వారికి కూడా నేర్చుకునేలాగా అర్థమయ్యే విధంగా అయితే ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం. ఎవరైనా మొదటిసారి టైలరింగ్ నేర్చుకుంటున్నా కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే బ్లౌజ్ కటింగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనకు కావాల్సిన వస్తువులు టేపు, బీసు ముక్క, అలాగే సిజరు, ఒక స్కేలు ఉంటే సరిపోతుందండి. వీటితోటి మనం బ్లౌజ్ని అయితే చక్కగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్లౌజ్ అయితే ఒక కస్టమర్ ఇచ్చారండి. శారీలో వచ్చింది ఈ బ్లౌజు. దీన్ని అయితే స్టిచ్ చేయమనేసి ఇచ్చారు. మనం ఆ శారీలో బ్లౌజ్ అయితే విడిగా వచ్చిందండి. ఇక దానిని తీసేసుకుందాం. అలాగే కస్టమర్ లైనింగ్ కూడా ఇచ్చారు. ముందుగా మనమైతే లైనింగ్ని అయితే కట్ చేసుకుందాం. కొత్త వాళ్ళు అయితే తొందరపడకుండా ఒక్కో స్టెప్పు నెమ్మదిగా చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం క్లాత్ని సరిగ్గా మడవాలి. క్లాత్ని మడడం చాలా ఇంపార్టెంట్. మడత సరిగ్గా లేకపోతే కటింగ్ కూడా తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎడ్జ్ టు ఎడ్జ్ సరిగ్గా మ్యాచ్ అయ్యేలా అయితే మలుచుకోవాలి. ఈ క్లాత్ని 2 మడతలుగా వేసుకోవాలి అండి. జాయింట్ అనేది మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక ఈ కస్టమర్ అయితే మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా అండి. ముందుగా మనము ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్నే కట్ చేసుకుంటామండి. ఇక ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కప్పు ఉంటుంది కదా అండి, కప్పునైతే మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. వెనక భాగం సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలానే పెట్టేద్దామండి. అంటే కింద మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, అందుకు ఒక పావించు, అలాగే నెక్ హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకు ఒక పావించు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఇక తర్వాత బ్లౌజ్ లూజ్ని మనము 2 చివర్లు, అంటే బ్యాక్ పార్ట్ 2 చివర్లు కూడా ఒక చోటుకు తీసుకొచ్చేసి ఇలా బ్లౌజ్ క్లాత్ పైన అయితే పెట్టేసుకోవాలండి. మనకి ఫస్ట్ స్టిచ్ వేసిన చోట ఒక మార్కు, అలాగే ఖర్చు ఒక మార్కు, అలాగే మనం కొంచెం కుట్లు వేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు అయితే చెక్ చేసుకోవాలి అండి. షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు, అంటే మనం నడుం బెల్ట్ వేసాం కదా అక్కడ వరకు కొలుచుకోవాలి అండి. ఆది బ్లౌజ్ని ఎక్కువగా లాగకూడదండి, స్ట్రైట్గా అయితే పట్టుకోవాలి. అలా పట్టుకుంటే మనకి 16 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక బ్లౌజు ఇటు సైడ్లో ఉంది చూసారా, సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వేసిన ఖర్చు ఉంది కదా అండి, ఖర్చుని పైవైపు కానాలి అండి అనేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక తర్వాత షోల్డరు ఎంత పొడవు ఉందనేది ఇలా సేమ్ ఖర్చుతో కలిపేసి నేను టేప్ చూపిస్తున్నాను కదండి, అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇలా కొలుచుకుంటే 6.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఒకసారి మనం చూసుకోవచ్చండి, అర్థమవుతుంది. 6.5 ఇంచులతోనైతే మనం మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ మనం షోల్డర్ అయితే ఇలా కొలుచుకోవాలి అండి. షోల్డర్ ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలి. అలాగే మనం హెమ్మింగ్ చేస్తాం కదా, 1/2 ఇంచు అది కూడా కలిపేసి పెట్టేసుకోవాలి. 3.5 ఇంచులైతే, అంటే 3 ఉందండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న ఈ కొలతల్ని ఈ బ్లౌజు లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టేసుకుందామండి. 16 ఇంచులు వచ్చింది కదా మనకి బ్లౌజ్ మొత్తం పొడవు, ఒక పావు కలిపేసుకొని 16.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం బ్లౌజ్ లూజ్ కూడా పెట్టాం కదండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే 10.5 ఇంచులు అయితే వచ్చిందండి. మనం ఎక్కడైతే 16.5 ఇంచుల పొడవు పెట్టామో అక్కడి నుంచి 10.5 ఇంచులతోటి లూజ్ అయితే ఒకసారి చూసుకోవాలండి. కరెక్ట్గా 10.5 ఉండాలి. తక్కువ ఉంటే మాత్రానికి టైట్ అవుతుంది, ఎక్కువ ఉంటే మాత్రానికి ఒక్కోసారి క్లాత్ అయితే సరిపోదు. మనం అటు సైడ్ మార్కింగ్ పెట్టిన తర్వాత మనకి ఎదురుగా, అంటే ఆపోజిట్గా కూడా సేమ్ ఒకసారి చూసుకోవాలండి. మనం 16.5 పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా ఖచ్చితంగా 16.5 ఇంచులు అయితే ఉండాలి. ఇక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్కి మార్కింగ్ చేసాం కదా అండి, అంటే కప్పు నెక్ కాదండి, ఆది బ్లౌజ్ తోటి పెట్టాం కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి సేమ్ అక్కడి నుంచే చూసుకోవాలి అండి. నెక్కి అయితే 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మనకి 3.5 వచ్చింది కదా, 3.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకుందాము. ఇక తర్వాత ఆర్మ్ వచ్చేసి మనకి 6.5 ఇంచులు ఉంది కదండి, 6.5 ఇంచులతోటి మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయితే చేయడం అయితే అయిపోయిందండి. ఇలా ఈ మార్కింగ్ మొత్తాన్ని కూడా స్కేల్ తోటి లైన్స్ అయితే కొట్టేసుకుందాం. మనకి లేడీస్కి బ్లౌజెస్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ మెడ, బ్యాక్ మెడ వేరువేరుగా ఉంటాయండి. బ్యాక్ మెడ కొంచెం డీప్గా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా 1.5 ఇంచులతో మార్కింగ్ చేసుకుందామండి. అలాగే నెక్కి రౌండ్ కోసం 1 ఇంచు తోటి మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా స్కేల్స్ అయితే ఉంటాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా స్కేల్ సాయంతో రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా కర్వ్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదే కర్వ్ స్కేల్తో నెక్ను కూడా డ్రా చేసుకోవచ్చండి. నేను డ్రా చేశాను కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బ్యాక్ నెక్ని కొలుచుకుందామండి. ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్స్ రెండు కూడా ఒక చోటకు తీసుకువచ్చి ఇలా మనం మార్కింగ్ పెట్టిన క్లాత్ పైన అయితే ఖర్చుతో కలిపేసి పెట్టేసుకొని ఇలా నెక్కుని అయితే కొలుచుకోవాలండి. చూసారా, ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. అలాగే ఒకసారి ఆర్మును కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా కొలుచుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా అండి, అది మనం లోపలికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడిచినందుకు అనేసి అలా ఎక్స్ట్రా అయితే ఉంది. ఇక వీటన్నింటిని కూడా మనం మార్కింగ్ చేసుకుందామండి. నేను ఇప్పుడు మార్కింగ్ చేసే లైను మనం కుట్టు వేయవలసిన లైన్ అండి. ఇక అలాగే ఇదైతే ఖర్చు కోసం అనేసి లైన్ మనం క్లాత్ ఉంచాం కదా అది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం పావించు నడుం పట్టీ కోసం మడుచుకుంటాం కదండి, దానిని కూడా ఎంతవరకు మలవాలనేది స్కేల్తో కొట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్స్ మీద కూడా లైన్ కొడుతున్నాను కదా అండి, ఆ లైన్ మీద కింద ఉన్న లైన్ మీద మనం కుట్టి వేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటాము. ఇక మొత్తం కూడా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఎప్పుడూ కూడా రౌండ్ కట్ చేసే సమయంలో సిజర్ని అసలు తీయకూడదండి. ఆ రౌండ్ కర్వులలో ఖచ్చితంగా మనం కట్ చేయాలి. అక్కడ మనం ఆఫ్ చేసామనుకోండి, రౌండ్ అనేది కరెక్ట్గా రాదు. ఆ కర్వ్లోకి రాగానే కరెక్ట్గా మనం కొంచెం హ్యాండ్ని పక్కకి మూవ్ చేసుకుంటే కరెక్ట్గా రౌండ్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మార్కింగ్ పెట్టుకున్న చోట చిన్న టక్స్ అయితే ఇచ్చుకుందామండి, ఎందుకంటే స్టిచ్ చేసే సమయంలో అక్కడ కుట్టి వేసుకోవాలి అని అర్థం అవడం కోసం అనేసి నేను ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చాను. చూసారా, బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఈ కస్టమరు ఇచ్చిన క్లాత్ మీటర్ క్లాత్ కాదండి, 80 సెంటీమీటర్సే ఉంది. మీటర్ అనుకొని తీసుకొచ్చారంట అండి. ఇందులో హ్యాండ్స్ అయితే తీయటం కష్టంగా ఉంది. తన దగ్గర ఇంకా వేరే క్లాత్ ఉంటే అది ఇచ్చారు. ఇందులోనైతే మనం ప్రస్తుతానికి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇలా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కనుక ఇలా మిగిలిన క్లాత్లోనైతే మనం ఇలా క్రాస్గా వేసుకోవాలండి. వేసేసుకొని బ్యాక్ పార్ట్కి మనం షేప్ బెల్ట్ వేయాలి కదా ఫ్రంట్ పార్ట్కి, అందుకనేసి బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచుల మందం అయితే మడుచుకొని ఒక 1/2 ఇంచు కిందికి అనేసి మార్కింగ్ చేసుకుందాము. నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదండి, ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే ఒకసారి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు పైకి అనేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కాకుండా మిగిలిన పార్ట్ని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి, డాట్స్ వేసుకోవడం కోసం. అలాగే షేప్ బెల్ట్ ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని ఇటు సైడ్ చివర్లు ఉంటాయి కదా అండి, సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే షేప్ దగ్గర వేసే ఖర్చు, అలాగే మనం చేతులు జాయింట్ చేసే దగ్గర ఖర్చు కూడా వదిలిపెట్టేసి సేమ్ దానిలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక ఫ్రంట్ పార్ట్ యొక్క మొత్తం పొడవుని కొలుచుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి సేమ్ ఆది బ్లౌజ్కి ఎక్కడవైతే షేప్ బెల్ట్లు వేస్తారో అక్కడ ఖర్చుతో కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంక అనేది కొంచెం 1/2 ఇంచు లోపలికని కట్ చేసుకోవాలి అండి. ఇక తర్వాత నెక్ని అయితే రౌండ్గా మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్ దగ్గర నుంచి మనం బ్లౌజు పొడవు మొత్తం చూసాం కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అక్కడ వరకు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది మనం మార్కింగ్ చేసుకుంటే. ఇప్పుడు మనం కత్తెరతోటి ఫ్రంట్ పార్ట్ని అయితే నెమ్మదిగా కట్ చేయాలి అండి. మనం స్పీడ్గా కట్ చేస్తే క్లాత్ అనేది అటు ఇటు కదులుతుంది, అందుకే చేతితో క్లాత్ని బాగా పట్టుకొని అయితే కట్ చేయాలి. మొదట్లో ఎవరికైనా కూడా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్
రావటం కామనే అండి. అందుకే భయపడకుండా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒక్క బ్లౌజ్ అయినా, అంటే మనకి ఇంట్లో కాటన్ శారీస్ అట్లాంటివి ఉంటూనే ఉంటాయి కదండి, వాటి మీద మనం ముందుగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది చాలా ఈజీగా త్వరగా వస్తుంది. కాటన్ చీరలు కాకపోయినా పేపర్ మీద కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాని మీద అయితే ఇలా ట్రై చేసుకోవచ్చు. మీ కొలతలతోనే తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొలతలు తీసుకొని అయితే మీరు మార్కింగ్ చేసుకొని పేపర్ పైన కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఉల్టా పల్టా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. మార్కింగ్ చేయకపోతే మనం లైనింగ్ అటాచ్ చేసే సమయంలోనైతే మనం రెండు కూడా ఒకవైపు వేసి కుట్టేస్తామండి. అందుకనేసి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ కోసము ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర సెంటర్లో ఇలా మడిచి చివరి వరకు చూస్తే అక్కడ సెంటర్లోనైతే మనం డాట్స్ వేసుకోవటానికి అక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక ఇటు ఉక్సుల పట్టి వైపు కూడా రెండు, అంటే పొడవు మొత్తాన్ని మధ్యలోకి కలిపి చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి అండి. ఇక్కడ వీడియోలోనైతే లైట్గా కనిపిస్తుందండి, చూసారా? ఇక్కడైతే నేను చిన్న టక్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు బీస్ ముక్కతోటి ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, మనము ఉక్సుల పట్టి దగ్గర షేప్ బెల్ట్ దగ్గర వేసాం కదా అండి చిన్న టక్స్, ఆ రెండింటికి మధ్యలోనైతే ఇటు చంక వైపు ఉండే డాట్ అయితే రావాలి. ఇలా చూసేసుకొని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చండి. ఇక ఇదిగో ఈ క్లాత్ అయితే ఇచ్చారండి, ఈ క్లాత్లోనైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కస్టమర్ ఈ క్లాత్ని ఎన్ని రోజులు దాచిపెట్టారా అండి, అన్నీ ముడతలు ముడతలుగా ఉందండి. వీటిని క్లియర్ చేసుకోవటానికే నాకైతే ఒక 20 నిమిషాల సమయం అయితే పట్టిందండి. ఇది హ్యాండ్స్ కట్ చేయడానికి క్లాత్ కాస్త ముడతలుగానే ఉందండి. ఇక తప్పదు కనుక కట్ చేస్తున్నానండి. బ్లౌజు హ్యాండ్స్ అయితే ఒకసారి పొడవు చూసుకుందామండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా సరే ఖచ్చితంగా తిరగలు తీసుకోవాలండి. తిరగలు తీసుకుంటేనే అర్థమవుతుంది. ఇలా చూసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకుందామండి. ఇవి క్లాత్ కొంచెం కింద ఎగుడు దిగుడుగా ఉందండి. స్ట్రైట్గా అయితే క్లాత్ కట్ చేసుకుందాము. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎగుడు దిగుడు లేకుండా క్లియర్గా స్ట్రైట్గా ఉండేలాగా అయితే చూసుకోవాలి అండి. ఇక ఆది బ్లౌజ్ తోటి ఒకసారి హ్యాండ్స్ పొడవు అయితే చూసుకుందామండి. కస్టమర్ సేమ్ ఈ బ్లౌజు హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో అంతే పెట్టమన్నారండి. ఆ డిజైన్ కూడా సరిపోతుందనేసి పెట్టమన్నారు. మనం ఖర్చుతో కలిపేసి పెట్టాలి. అలాగే ఇది హెమ్మింగ్ లేకుండా మనం ఫోల్డ్ చేస్తాం కదా, అందుకు అంటే పావు ఒక అర ఇంచ్ అయితే ఎక్కువైతే పెట్టేసుకోవాలి అండి. ఇలా చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ అయితే ఇలా మనం కొలుచుకోవాలి. హ్యాండ్స్ ఇటు చివరికి ఖర్చుని కిందికి అనేసి మార్కింగ్ చేసుకోవాలి అండి. ఎప్పుడు కూడా ఖర్చు ఉందంటే ఆ ఖర్చుని ఓపెన్ చేసి కిందికి అనేసి మనం, అంటే అది క్లాత్ హ్యాండ్స్ యొక్క క్లాత్ కదా, హ్యాండ్స్ యొక్క క్లాత్ని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. ఇక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసి టేపు తోటి మొత్తం హ్యాండ్ పొడవైతే చూసుకుందామండి. 10.5 ఇంచులు అయితే ఉందండి. సేమ్ ఇటు మన ఎదురుగా కూడా 10.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది కదా, 3.5 ఇంచులతోనైతే మనం డౌన్ చేసుకోవాలి. 3.5 ఇంచులు డౌను అంటే మనం 7.5 ఇంచులు, అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 7.5 ఇంచులు అయితే ఉండాలి అండి. ఒకసారి హ్యాండ్ మొత్తాన్ని కూడా ఇలా స్కేల్ సాయంతో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. మనం 3.5 ఇంచులతో హ్యాండ్ డౌన్ పెట్టాం కదా అండి, ఇక్కడ కూడా సేమ్ 3.5 ఇంచులతోటి మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇక ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు పెట్టాను చూసారా, అక్కడి నుంచి టేపు తోటి 2 ఇంచులతోనైతే మార్కు చేసుకుందాము. ఆ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 3.5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ స్ట్రైట్ లైన్కి మధ్యలో అటు ఒక పావు ఇంచు, అలాగే ఇటు కూడా ఒక పావు ఇంచు తోటి మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక ఇప్పుడు హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల మార్కు పెట్టాం కదండి, ఆ మార్కు దగ్గర నుంచి ఈ 3.5 ఇంచులు పెట్టిన మార్కు దగ్గరికి ఇలా రౌండ్గా డౌన్ చేసుకుంటూ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి.
మనం స్ట్రైట్ లైన్ కొట్టాం కదా, ఆ స్ట్రైట్ లైన్ కింద పావు ఇంచుతో డౌన్ చేసాం కదండి, ఆ డౌన్కి మనం కలుపుతూ ఇలా రౌండ్గా హ్యాండ్ షేప్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి అండి. ఇంకా ఏంటంటే మెజర్మెంట్స్ రాసుకొని పని చేస్తే తప్పులు తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే చాలామంది గుర్తుపెట్టుకొని పని చేస్తారు, తర్వాత అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా ముందు మనం ఒక నోట్స్లోనైతే ఖచ్చితంగా కొలతలు అయితే రాసుకోవాలి అండి. రాసుకున్న తర్వాత కట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. హ్యాండ్ కట్ చేసిన తర్వాత మనం రెండింటికి సెంటర్లో ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇచ్చిన తర్వాత మనం 2 ఇంచుల మార్కింగ్ పెట్టాం కదండి, అక్కడి నుంచి ఇటు చివరి వరకు కూడా ఒక పావు ఇంచు కరువుతో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అండి. ఇక హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినట్టే. అలాగే మనం క్లాత్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. ఇక ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, దీనిని అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజు హ్యాండ్స్కి జాయింట్స్ అయితే పడతాయండి. ఆ క్లాత్ని అయితే తర్వాతకి నేను కుట్టేటప్పుడు అయితే చూసుకుంటాను. అలాగే ఈ బ్లౌజ్కి ఇప్పుడు నేను షేపులు అయితే కట్ చేయటం లేదండి. లైనింగ్ని నేను బ్లౌజ్ కుట్టే సమయంలోనైతే కట్ చేసుకొని కుట్టేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైలరింగ్కు సంబంధించిన ఈజీ క్లాసులు, బ్లౌజ్ డిజైన్స్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు తీసుకువస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ దీని స్టిచ్చింగ్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.